ఇంట్లో మహాలక్ష్మిలా ఉంది అనుకుంటున్నారా? ఆ వెలుగు వెనుక ఎన్ని ఆశలు ఆవురవుతున్నాయో మీకు తెలుసా? ఆడపిల్ల పుట్టుక కేవలం భరించడానికే కాదు, అందరినీ భరిస్తూనే తనని తాను గెలిపించుకోవడానికి. అడ్రస్ లేని కోడలి నుండి ఆటోగ్రాఫ్ ఇచ్చే ఆర్టిస్టు వరకు. ఇది ఒక శారద కథ కాదు, నిశ్శబ్దంగా నలిగిపోతున్న కోట్లాది మంది ఇల్లాళ్ల అంతర్మథనం. 30 ఏళ్లుగా వంటింటి గరిట తిప్పిన చేతులు ఇప్పుడు ప్రపంచాన్ని కదిలించే కుంచెపట్టాయి. కూరలో ఉప్పు తక్కువైతే అరిచిన నోళ్లు ఇప్పుడు ఆమె గెలుపును చూసి మౌనంగా ఉండిపోయాయి. ఎందుకంటే ఆమె కన్నీటి చుక్క ఇప్పుడొక కళాఖండం. సంకెళ్ళు వేసింది సొంత మనుషులే, కాని ఆ సంకెళ్లను తెంచుకుని ఎగిరే రెక్కలనిచ్చింది ఆమెలోని ఆరని ఆశ. శారద పునర్జన్మ ఒక వంటింటి విప్లవం. వయసు 40, చదువు 10వ తరగతి. కాని కలలకి ముగింపులేదు. 25 నిశ్శబ్దాన్ని ఛేదించి మళ్లీ పుస్తకం పట్టిన ఒక తల్లి సాహసగాథ. పంజరం లోపల పక్షికి తిండి ఉండొచ్చు, కాని దానికి కావాల్సింది ఆకాశం. వంటింటి గడప దాటి అనంతమైన కీర్తి శిఖరాలను తాకిన శారద ప్రయాణం. శారదకు ఆ రోజు బాగా గుర్తుంది. 10వ తరగతి పరీక్షలు పూర్తిచేసి ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న రోజులు. సాయంత్రం వేళ వీధిలో స్నేహితులతో కలిసి తొక్కుడుబిళ్ల ఆడుకుంటున్న శారదను వాళ్లమ్మ లోపలికి పిలిచింది. అది తన చివరి ఆట అని అప్పుడా అమ్మాయికి తెలియదు. ఇంట్లో చుట్టాలు, హడావిడి. ఎవరో పెద్దాయన వచ్చి శారదను చూసి మెచ్చుకున్నాడు. చదువుకుని ఏం చేస్తావులేమ్మా, మంచి సంబంధం, కట్నం అక్కర్లేదు అన్నారు అని వాళ్ల నాన్న అన్న మాటలు శారదకు అర్థం కాలేదు. ఫలితాలు రాకముందే పెళ్లి ముహూర్తం ఖరారైపోయింది. పట్టులంగా కట్టుకుని చేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోతున్న శారదకు ఆ పసుపుతాడు తన ఆటపాటలకు ముగింపు పలుకుతుందని ఊహించేంత వయసులేదు. పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు కూడా శారద కళ్ళు తన స్నేహితుల కోసం వెతికాయి. తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు అది ఒక ఆట అనుకుంది. కాని అప్పగింతల సమయంలో అమ్మ ఏడుస్తుంటే తను ఏదో తెలియని లోకానికి వెళుతున్నానని మొదటిసారి గుండెల్లో భయం మొదలయింది. ఒక చేత్తో పుస్తకం పట్టాల్సిన అమ్మాయి మరో చేత్తో కొత్త బంధాన్ని పట్టుకుని పరాయి ఇంటికి ప్రయాణమయ్యింది. అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే శారదకు అర్థమయింది, ఇక్కడ తను శారద కాదు, కేవలం ఒక కోడలు మాత్రమేనని. తెల్లవారుజామునే నిద్రలేవడం, గడపకు పసుపు రాయడం, అంట్లు తోమడం, ఇవే శారద దైనందిన జీవితంగా మారిపోయాయి. అమ్మగారింట్లో ఇలా ఉండేదాన్ని కాదు అని అంటే అది అమ్మగారింట్లు, ఇది అత్తగారింట్లు, ఇక్కడ అడుగు బయటపడకూడదు అనే కటువైన సమాధానాలు అత్తగారి నుండి ఎదురయ్యాయి. ఉదయం పేపర్ వస్తే అది కేవలం మామగారు లేదా భర్త చదవడానికే. ఆడపిల్లలకు లోకజ్ఞానమెందుకు, వంటింట్లో పనిచూసుకో అనే ఆంక్షలు ఆమెను ఒక అగాధంలోకి నెట్టాయి. అప్పట్లో సెల్ఫోన్లు వాడటం ఒక వింత. ఎవరికైనా ఫోన్ చెయ్యాలన్నా, ఎవరిదైనా ఫోన్ వచ్చినా 10 మంది ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి. మెల్లమెల్లగా పుట్టింటివారితో మాట్లాడ్డం కూడా తగ్గిపోయింది. స్నేహితులతో మాట్లాడ్డం, వీధి అరుగుమీద కూర్చోవడం లాంటి చిన్న చిన్న సరదాల మీద కూడా నిషేధం విధించబడింది. 4 గోడల మధ్యే తన జీవితం సాగాలని, బయటి ప్రపంచం వైపు చూడడం కూడా తప్పు అనే పాతకాలపు ఆలోచనలు ఆమెకు సంకెళ్ళు వేశాయి. శారదకు తన చదువు, తన లక్ష్యాలు అన్నీ ఒక కలలా అనిపించసాగాయి. ఆమె కళ్లముందు కేవలం 4 మనుషులు, పొయ్యి నుండి వచ్చే పొగ మాత్రమే మిగిలాయి. ఆ పాత సంకెళ్ల మధ్య ఒక కొత్త పక్షి బందీ అయిపోయింది. 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైన రిజల్ట్ కార్డ్ శారద చేతికి అందింది. కాని ఆ మార్కుల కాగితం మీద పడ్డ కన్నీటి చుక్కలకి విలువలేదు. కాలేజీకి వెళ్లి పెద్ద చదువులు చదవాలని, ఒక ఆఫీసర్లా తెల్లటి కారులో తిరగాలని కలలు కన్న ఆ కళ్లముందు ఇప్పుడు నల్లటి పెనం, ఎర్రటి నిప్పులు మాత్రమే ఉన్నాయి. ఒకరోజు ధైర్యం చేసి తన భర్తతో మళ్లీ చదువుకుంటాను, కాలేజీలో చేరస్తారా అని అడిగింది శారద. దానికి సమాధానంగా వచ్చిన నవ్వు ఆమె మనసుని కోసేసింది. ఇప్పుడు చదువుకుని కలెక్టరవుతావా? ఈ ఇంటికి కావలసింది డిగ్రీలు కాదు, రుచికరమైన వంటలు చేసే ఇల్లాలు అన్న మాటలతో ఆమె ఆశల పుస్తకం వంటింటి పొగలో కాలి బూడిదైపోయింది. వంట చేయడం అనేది శారదకు ఒక విద్య కాదు, అదొక శిక్షలా మారింది. 15 ఏళ్ల వయసులో పెద్దవాళ్లకు నచ్చేలా వంట చేయడం అంత సులభం కాదు. కూరలో ఉప్పు ఎక్కువైతే అత్తగారి విసుర్లు, అన్నం మెత్తబడితే భర్త విసిరేసే కంచం, ఆ శబ్దాలు ఆమె గుండెల్లో గాయాలు చేసేవి. నీకు అసలు నీ అమ్మ ఏం నేర్పి పంపింది అన్న మాట విన్నప్పుడు శారదకు తన అస్తిత్వమే ప్రశ్నార్థకంగా అనిపించేది. గరిట తిప్పడం రాక కాదు,
ఆ గరిటె వెనుక ఉన్న మనసుని ఎవరూ గుర్తించకపోవడమే ఆమె అసలు ఆవేదన. జీవితమంతా చీకటిగా, యాంత్రికంగా సాగిపోతున్న సమయంలో శారద జీవితంలో ఒక చిన్న వెలుగు వచ్చింది. అదే బాబు. మాతృత్వం ఆమెకు ఒక కొత్త అర్థాన్నిచ్చింది. బాబు పుట్టిన తర్వాత శారద తన ఆవేదనను మరిచిపోవడానికి ప్రయత్నించింది. నాకు లేదు ఎలాగో, నా కొడుకునైనా బాగా చదివించాలి, వాణ్ణి గొప్పవాణ్ణి చెయ్యాలి అనే లక్ష్యం ఆమెకు కొత్త ఊపిరినిచ్చింది. తనకోసం కాకుండా తనలో ఉన్న చిన్న ప్రాణంకోసం బ్రతకడం మొదలుపెట్టింది. బాబుకి పాలు పట్టడం నుండి వాడికి అక్షరాలు నేర్పడం వరకు ప్రతిదీ తానే చూసుకుంది. బాబు ఏడుస్తుంటే అత్తగారు చేసే అరుపులు, వాడు అల్లరి చేస్తే భర్త చూపే కోపం, వీటన్నిటి నుండి వాణ్ణి కాపాడుకోవడమే ఆమెకు ఒక యుద్ధంలా మారింది. ఒక్కోసారి రాత్రిపూట బాబు నిద్రపోయాక వాడు రాసుకున్న పుస్తకాలను చూసి శారద కళ్ళు తడిచేవి. తన చేతులు పుస్తకాలు పట్టలేకపోయినా తన కొడుకు అక్షరాలు రాస్తుంటే అది తన గెలుపుగా భావించి సరిపెట్టుకునేది. తన ఆశలు, తన కలలు, తన వ్యక్తిత్వం అన్నీ బాబు అనే చిన్న ప్రపంచంలో కలిపేసింది. కాని ఆ క్రమంలో శారద అనే మనిషి లోపల ఎంతలా అణిచివేయబడుతోందో ఆమె గమనించలేదు. పెళ్లైన కొత్తలో ఉన్న ఆవేదన మెల్లగా అలవాటుగా మారిపోయింది. కాని ఆ అలవాటు వెనుక ఒక మనిషి ప్రాణంలేని యంత్రంలా మారిపోతున్న వైనం ఉంది. శారద అత్తగారింట్లో అడుగుపెట్టి 10 ఏళ్లు గడిచిపోయాయి. ఉదయం లేవగానే కాఫీ కప్పులతో పాటు లోకాన్ని చదివే వార్తాపత్రిక మామగారి చేతిలో ఉండేది. శారదకు ఆ పేపర్ వైపు చూసే హక్కు కూడా లేదు. పేపర్ చదివి ఏం చేస్తావు? లోకపు వార్తలు నీకెందుకు? వంటింట్లో వార్తలు చూసుకో అనే వెటకారపు మాటలు ఆమెను ఒక అగాధంలోకి నెట్టాయి. అప్పట్లో సెల్ ఫోన్లు వాడటం ఒక వింత. ఎవరికైనా ఫోన్ చెయ్యాలన్నా, ఎవరిదైనా ఫోన్ వచ్చినా 10 మంది ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి. మెల్లమెల్లగా పుట్టింటివారితో మాట్లాడ్డం కూడా తగ్గిపోయింది. 10 ఏళ్ల కాలంలో శారద ఆ ఇంటి గుమ్మం దాటి బయటకు వెళ్ళింది చాలా తక్కువ. పండగలు, పెళ్ళిళ్ళు తప్ప సినిమా లేదు, షికారు లేదు, కనీసం వీధి చివర ఉన్న స్నేహితురాలి ఇంటికి వెళ్లే స్వేచ్ఛ కూడా లేదు. ఆ 4 గోడల మధ్యే ఆమె నవ్వులు చనిపోయాయి. ఆ గోడల రంగుల మధ్యే ఆమె యవ్వనం కరిగిపోయింది. 10 మంది స్నేహితులు లేని లోకం, కేవలం 4 అవసరాలు తీర్చే సేవకురాలిగా ఆమె జీవితం మిగిలిపోయింది. కాలం ఎవరికోసమూ ఆగదు. బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికిప్పుడు 25 ఏళ్లు. ఉద్యోగరీత్యా వాడు దూరంగా వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఒకరోజు రాత్రి బాబు తన సర్టిఫికెట్లు సర్దుకుంటున్నగా శారద అక్కడే కూర్చుని చూస్తోంది. ఆ రాత్రి ఆమె గుండెల్లో ఒక తుఫాను మొదలయ్యింది. బాబు డిగ్రీ పట్టాలు, ప్రశంసాపత్రాలు చూస్తుంటే ఆమెకు గర్వంగానే ఉంది. కాని ఒక్కసారి తన గురించి తాను ఆలోచించుకుంది. నేను ఎవరు? ఈ 25 ఏళ్లలో నేను సాధించిందేంటి అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వంటింట్లో మాడిపోయిన రొట్టెలు, కడిగిన అంట్లు, అత్తమామల సేవలు తప్ప మరేమీ కనిపించలేదు. తనకి 25 ఏళ్ల క్రితం ఒక పేరుండేది, శారద అని. కాని ఇప్పుడు తను కేవలం ఒకరి కోడలు, ఒకరి భార్య, ఒకరి తల్లి. ఈ 25 ఏళ్లలో తనకంటూ ఒక్క చిన్న గుర్తింపు కూడా సంపాదించుకోలేకపోయింది. ఒక గుర్తింపు కార్డు లేదు, తన పేరుమీద ఒక బ్యాంక్ అకౌంటు లేదు, కనీసం తను మనస్ఫూర్తిగా నవ్విన ఒక్కరోజు కూడా ఆమెకు గుర్తుకు రాలేదు. అందరూ నిద్రపోతున్న వేళ అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని తాను చూసుకుంది. కళ్లకింద ముడతలు, ముఖంలో వెలిసిపోయిన కళ. ఆమెకు తాను ఒక అపరిచితురాలిలా కనిపించింది. నాకోసం నేను ఒక్కరోజైనా బ్రతికినా అన్న ప్రశ్న ఆమెను వేధించింది. తన జీవితం ఒక పూలమొక్కలా ఉండాల్సింది పోయి కేవలం ఇతరుల పాదాల కింద నలిగిపోయే గడ్డిపోచలా మిగిలిపోయిందని ఆ రాత్రి ఆమెకు అర్థమైంది. శారద జీవితం దూరంనుంచి చూసేవారికి ఒక అందమైన గులాబీ పువ్వులా కనిపిస్తుంది. పద్ధతైన భర్త, ప్రయోజకుడైన కొడుకు, నిండుగా ఉన్న ఇల్లు. శారదకు ఏం తక్కువ? మహాలక్ష్మిలా ఇంట్లో కూర్చుని తింటోంది అని చుట్టుపక్కలవారు అనుకునేవారు. కాని ఆ పువ్వుకు ఉన్న ముళ్ళు ఆమెకు మాత్రమే తెలుసు. వంటగదిలో పని పూర్తిచేసి కాసేపు అలసట తీర్చుకుందామని కూర్చుంటే చాలు. అప్పుడే విశ్రాంతి దేనికి? పైన పడకగది సర్దావా? పప్పు డబ్బాలు తుడిచావా అని అత్తగారు విసిరే మాటల ముళ్ళు. భర్తతో తన మనసులోని మాట చెప్పాలని ప్రయత్నించినప్పుడల్లా, నీకేం తక్కువ చేశాను? తిండికి బట్టకు లోటు లేదు కదా, ఇక ఈ పిచ్చి ఆలోచనలెందుకు అనే నిర్లక్ష్యపు మాట. ఆయన కోపం కంటే ఆయన చూపే ఆ అలసత్వం శారదకు పదునైన ముళ్ళులా గుచ్చుకునేది. పండగలకు పట్టుచీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని చుట్టాల ముందు నిలబడినప్పుడు అందరూ ఆమెను చూసి మురిసిపోయేవారు. కాని ఆ చీరకట్టు వెనుక ఆమె అణిచివేసిన ఆశలు, ఆ నగల మెరుపు వెనుక దాచిన కన్నీళ్లు ఎవ్వరికీ కనిపించేవి కావు.
సంసారమనే బంధం ఆమెను కాపాడుతోందో లేక కాటేస్తోందో అర్థంకాని స్థితి అది. ఒక ఆదివారం మధ్యాహ్నం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. భర్త పేపర్ చదువుతూ నిద్రపోయారు. బాబు తన పనిలో ఉన్నాడు. అద్దం ముందు నిలబడి తన కళ్లలోకి తాను చూసుకుంది శారద. అప్పుడే ఆమెలో ఆ సత్యం బహిర్గతమైంది. నాకు ఇల్లు ఉంది, తిండి ఉంది, కుటుంబం ఉంది. అంటే నేను బాగున్నాను. కాని నా మనసి ఎందుకు భారంగా ఉంది? ఎందుకు నేను మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాను అని ఆమెకామె ప్రశ్నించుకుంది. కంట్లో పడ్డ చిన్న నలుసు ఎలాగైతే కంటిని రవ్వంత కూడా తెరవనీయడో, ఆమె మనసులోని ఆ చిన్న అసంతృప్తి ఆమె జీవితాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. తనకంటూ ఒక చిన్న ఆశ ఉండేది. అది తను చదువుకోవాలనో లేదా తనకి ఇష్టమైన పెయింటింగ్ వేయాలనో. ఆ ఆశను తొక్కేసి అందరికోసం బ్రతకడం వల్ల కలిగిన వెలితి అది. ఆ నలుసు పేరు అస్తిత్వలోపం. ఇదేనా జీవితం? కేవలం అందరి అవసరాలు తీర్చడమేనా నా పుట్టుకకర్థం? నాకంటూ ఒక మనసుంది కదా, దానికి కూడా కొన్ని ఆకలి, కోరికలు ఉంటాయి కదా అని మొదటిసారి ధైర్యంగా తనతో తాను చెప్పుకుంది. ఆ క్షణం నుండి శారవలో ఒక మార్పు మొదలైంది. తను బాగున్నాను అని లోకానికి చెప్పడం మానేసి, నేను సంతోషంగా లేను అని తన్ని తాను అంగీకరించింది. ప్రశాంతంగా సాగిపోతున్న కాలంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. శారద భర్తకు ఒక్కసారిగా తీవ్రమైన అనారోగ్యం చేసింది. పక్షవాతం ఛాయలు ఆయన శరీరాన్ని కొంతవరకు కదలకుండా చేశాయి. ఎప్పుడూ హుకుం జారీ చేసే ఆయన ఇప్పుడు మంచానికే పరిమితమయ్యారు. భర్తకు సమయానికి మందులు వేస్తూ ఆయన పక్కనే కూర్చుని సేవ చేస్తున్నప్పుడు శారదకు ఒక వింత ఆలోచన వచ్చింది. ఇన్నాళ్ళూ ఈయన మాటే నాకు శాసనం, ఈయన గీసిన గీత దాటడమే నేరం. కాని ఇప్పుడు ఆయన నిస్సహాయంగా ఉన్నారు. ఆయనకు సేవ చేయడంలో శారద వెనకాడలేదు. కాని ఆయన పక్కన మౌనంగా కూర్చున్న ఆ గంటల సమయంలో ఆమె తన స్వేచ్ఛ గురించి తీవ్రంగా ఆలోచించింది. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నన్ను కనీసం వీధి చివరదాకా కూడా వెళ్లనివ్వలేదు. ఇప్పుడు నేను ఈ ఇంటికి సర్వస్వం. కాని ఈ అధికారం నాకేం సంతోషాన్నివ్వడం లేదు. నాకు కావలసింది అధికారం కాదు, ఒక వ్యక్తిగా నేను గుర్తింపు పొందడం. ఆయనకు మందులిస్తున్నప్పుడు ఆయన కళ్లలో కనిపించే నిస్సహాయత చూసి ఆమెకు జాలి కలిగింది. అదే సమయంలో మనుషులం ఇంతేనా? బలమున్నప్పుడు అణిచివేస్తాం, బలహీనపడినప్పుడు సేవలు కోరుకుంటాం అని ఆమె మనసు ఘోషించింది. ఆ అనారోగ్యం ఆమెకు ఇంటి బాధ్యతలతో పాటు తన గురించి తాను ఆలోచించుకునే ఏకాంతాన్ని ప్రసాదించింది. భర్త నిద్రపోతున్న సమయంలో అత్తగారు పూజగదిలో ఉన్నప్పుడు శారద చాలా కాలంగా దుమ్ముపట్టి ఉన్న పాత ఇనుప అలమరను శుభ్రం చెయ్యాలని నిశ్చయించుకుంది. లోపల పాతబట్టలు, కాగితాలు సర్దుతుండగా అడుగున ఒక పాత రంగు వెలిసిపోయిన డైరీ కనిపించింది. ఆ డైరీని చూడగానే శారద గుండె వేగంగా కొట్టుకుంది. అది తను 15ఏళ్ల వయసులో రాసుకున్న డైరీ. వణికే చేతులతో దాన్ని తెరిచింది. అందులో కేవలం అక్షరాలు మాత్రమే లేవు, తన ప్రాణం ఉంది. చిన్నప్పుడు శారదకు పెయింటింగ్ అంటే పిచ్చి. ఆ డైరీలో తను వేసిన పెన్సిల్ స్కెచ్లు, రంగులతో నింపిన ప్రకృతి దృశ్యాలు ఆమెకు కనిపించాయి. ముఖ్యంగా ఒక బొమ్మ ఆమెను కదిలించింది. ఒక పంజరం నుండి బయటకు ఎగురుతున్న పక్షి బొమ్మ. అది చూసి శారద కళ్లలో నీళ్లు తిలిగాయి. నేను ఎంత గొప్పగా బొమ్మలు వేసేదాన్ని! ఈ గరిటెలు, కంచాల మధ్య ఆ కళను ఎలా మరిచిపోయాను అని ఆమె తన్ని తాను ప్రశ్నించుకుంది. ఆ డైరీలోని ఒక పేజీలో నేను పెద్దయ్యాక గొప్ప చిత్రకారిణినవుతాను అని ముద్దుముద్దు అక్షరాలతో రాసుకున్న వాక్యం ఆమెను నిలదీసింది. 25 అణిచివేసిన ఆ కళాకారిణి మళ్లీ మేల్కొంది. ఆమె చేతులు వణుకుతున్నా ఆ క్షణమే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. పాత పెన్సిల్ ముక్కను చేతిలోకి తీసుకుని ఆ డైరీ చివర్లో ఒక చిన్న పువ్వు బొమ్మను వేసింది. అలమరలో దొరికిన ఆ పాత డైరీ శారదలో ఒక కొత్త మనిషిని నిద్రలేపింది. కాని 25 అలవాటైన ఇంటి బాధ్యతలను వదిలేయడం ఆమెకిష్టం లేదు. అందుకే ఆమె ఒక నిశ్శబ్ద విప్లవాన్ని మొదలుపెట్టింది. ఉదయం 5 గంటలకే నిద్రలేవడం మొదలుపెట్టింది. అందరూ నిద్రలేచేలోపు వంట, క్లీనింగ్ పనులన్నీ పూర్తి చేసేది. మధ్యాహ్నం అందరూ విశ్రాంతి తీసుకునే ఆ 1 గంట సమయాన్ని తనకోసం రిజర్వ్ చేసుకుంది. ఆ గంటసేపు ఆమె ఇల్లాలు కాదు, ఒక చిత్రకారిణి. కొడుకు పాత స్కెచ్ పెన్లు, బాబు చిన్నప్పుడు వాడి వదిలేసిన వాటర్ కలర్స్ వెతికి పట్టుకుంది. వంటింట్లో కూరగాయలు కోస్తూ కూడా ఆ కూరగాయల రంగులను, ఆకారాలను తన మనసులో చిత్రించుకునేది. 25 విరామం తర్వాత ఆమె వేసిన మొదటి చిత్రం ఒక ఎండిపోయిన చెట్టుకి మళ్లీ చిగురు వస్తున్నట్లు. అది ఆమె జీవితానికే ప్రతిబింబం. ఆ బొమ్మ వేస్తున్నప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని ఆ నీళ్లు బాధవి కావు, తన్ని తాను మళ్లీ కలుసుకున్న ఆనందానివి. ఎంత దాచాలని ప్రయత్నించినా శారదలో వచ్చిన మార్పు భర్త గమనించక తప్పలేదు. ఒకరోజు మధ్యాహ్నం భర్త నిద్రలేచి చూసేసరికి శారద హాల్లో కూర్చుని ఏకాగ్రతతో బొమ్మ వేస్తూ కనిపించింది. ఏంటి శారదా, ఈ వయసులో మళ్లీ ఎల్కేజీ పిల్లల్లాగా ఈ బొమ్మలేంటి? నీకు పిచ్చేమైనా పట్టిందా అని ఆయన నవ్వుతూ ఎగతాళి చేశారు.
ఆ మాటలు ఆమె మనసును గాయపరిచినా ఆమె చెయ్యి ఆగలేదు. వయసైపోయిన వాళ్ళకి ఇలాంటివెందుకు, హాయిగా దేవుడి పుస్తకం చదువుకోవచ్చు కదా అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకమైన మానసిక దాడి. నీకెందుకివన్నీ? తిండికి లోటులేదు, బట్టకు లోటులేదు, ఇవన్నీ వేసి ఏం సాధిస్తావ్? ఎవరో వచ్చి నీకు అవార్డులిస్తారా అని ఆయన నిలదీశారు. గతంలో అయితే ఇలాంటి మాటలకి శారద ఏడ్చేది లేదా భయపడి ఆ పని ఆపేసేది. కాని ఇప్పుడు ఆమె మౌనం వహించింది. ఆయన ఎన్ని మాటలన్నా శారద ఎదురు చెప్పలేదు. కాని లోపల మాత్రం దృఢంగా నిశ్చయించుకుంది. ఆమె తన బ్రష్ను పక్కన పెట్టి ఆయనకు కావలసిన మంచినీళ్లు అందించి మళ్లీ తన బొమ్మ దగ్గరికి వెళ్లి కూర్చుంది. ఆ మౌనమే అతిపెద్ద సమాధానం. నీ అనుమతి కోసం నేను వేయడం లేదు, నా సంతోషం కోసం వేస్తున్నాను అని ఆమె మౌనం చెబుతున్నట్లుగా ఉంది. ఆయన వెటకారం ముగిసినా ఆమెలోని కళాకారిణి ఆగిపోలేదు. ఆ రోజే ఆమెకు అర్థమైంది, ఎదుటివారిని మార్చడం కంటే మనల్ని మనం మార్చుకోవడమే నిజమైన గెలుపు అని. శారద భర్త ఎగతాళి చేస్తున్నప్పుడు గదిగుమ్మం దగ్గరే నిలబడి ఇదంతా చూస్తున్నాడు ఆమె కొడుకు వంశీ. అమ్మ కళ్లలో నీళ్లు తిరగడం వాడు గమనించాడు. కాని ఆ నీళ్లలో ఈసారి బాధ కంటే ఏదో సాధించాలనే తపన వాడికి కనిపించింది. మరుసటి రోజు వంశీ ఆఫీసు నుండి వస్తూ ఒక పెట్టె తీసుకువచ్చాడు. అది ఒక కొత్త స్మార్ట్ఫోన్. అమ్మా, ఇది నీకోసం. నీ పెయింటింగ్స్ ఇందులో ఫోటోలు తీసి దాచుకోవచ్చు, లోకల్లో ఏం జరుగుతోందో నువ్వు తెలుసుకోవచ్చు అని చెప్పాడు. ఫోన్ వాడడం తెలియని శారదకు వంశీ ఓపికగా అన్నీ నేర్పాడు. యూట్యూబ్లో పెయింటింగ్ వీడియోలు ఎలా చూడాలో, గూగుల్లో వార్తలు ఎలా చదవాలో చూపించాడు. 25 ఏళ్లుగా పేపర్ చదవని శారదకు ఆ ఫోన్ ఒక మంత్రదండంలా అనిపించింది. ప్రపంచం తన అరచేతిలోకి వచ్చినట్లు భావించింది. నాన్నా, ఏమన్నా అంటారేమోరా అని శారద భయపడితే, నువ్వు తప్పు చేయడం లేదమ్మా, నీకు నచ్చిన పని చేస్తున్నావు, నీ వెనుక నేనున్నాను అని వంశీ ఇచ్చిన ధైర్యం శారదకు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. స్మార్ట్ఫోన్ ద్వారా లోకాన్ని చూసిన శారదకు ఆ లోకాన్ని స్వయంగా తాకాలనిపించింది. ఒక శనివారం సాయంత్రం ఇంట్లో అందరూ నిద్రపోతున్న వేళ ఎవరికీ చెప్పకుండా, ఎవరి అనుమతి కోరకుండా తలుపు తీసుకుని బయటకు అడుగుపెట్టింది. 25 ఏళ్ల తర్వాత మొదటిసారి ఎవరి తోడూ లేకుండా వీధిలోకి రావటం ఆమెకు కొత్తగా, కొంచెం భయంగా అనిపించింది. కాళ్ళు వణుకుతున్నా గుండెల్లో ఏదో తెలియని ఉత్సాహం. మెల్లగా నడుచుకుంటూ దగ్గరలోని పార్కుకు చేరుకుంది. పార్కులోని బెంచీమీద కూర్చొని చుట్టూ చూసింది. ఆడుకుంటున్న పిల్లలు, నవ్వుతున్న జంటలు, వాకింగ్ చేస్తున్న వృద్ధులు, అంతా ఎంతో సందడిగా ఉంది. చెట్ల ఆకుల మధ్య నుండి వస్తున్న చల్లని గాలిని శారద దీర్ఘంగా పీల్చుకుంది. ఆ గాలిలో ఆమెకు స్వేచ్ఛ రుచి తెలిసింది. ఇన్నాళ్లు వంటగది కిటికీలో నుండి చూసిన ఆకాశం కంటే ఈ బయట కనిపిస్తున్న ఆకాశం చాలా పెద్దదిగా, అందంగా అనిపించింది. అక్కడ కూర్చొని తన ఫోన్లో గడ్డిపై పడ్డ నీడలను ఫోటో తీసుకుంది. ఆ క్షణం ఆమెకర్థమైంది, తన గూడు ఆ 4 గోడలు కాదు, ఈ అనంతమైన ప్రపంచమని. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు ఆమె నడకలో ఒక ఆత్మవిశ్వాసం ఉంది. నేను ఒంటరిగా బయటకు వెళ్లగలను, మళ్లీ సురక్షితంగా రాగలను అనే నమ్మకం ఆమెలో గూడు కట్టుకున్న పాత భయాలను తరిమికొట్టింది. వంశీ అమ్మలోని ఉత్సాహాన్ని చూసి మురిసిపోయాడు. ఒకరోజు సాయంత్రం శారద వేసిన పెయింటింగ్స్ను చూసి, అమ్మా, ఈ బొమ్మలు నీ డైరీలోనే ఉండిపోకూడదు, లోకానికి చూపించాలి అని చెప్పాడు. శారద పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని ప్రారంభించాడు వంశీ. ఆమె వేసిన పంజరం నుండి బయటపడ్డ పక్షి, వంటింటి పొగలో దాగున్న వెలుగు వంటి చిత్రాలను ఫోటోలు తీసి అప్లోడ్ చేశాడు. మొదట భయపడిన శారదకు మరుసటి రోజు ఉదయానికే వచ్చిన లైక్స్ మరియు కామెంట్స్ చూసి ఆశ్చర్యం వేసింది. ఎక్కడో అమెరికాలో ఉన్నవారో, ఉత్తర భారతదేశంలో ఉన్నవారో ఆమె బొమ్మలను చూసి, చాలా బాగున్నాయి, మీ చిత్రాల్లో ఏదో తెలియని వేదన, ఆశ కనిపిస్తున్నాయి అని రాశారు. ఇన్నాళ్లు కేవలం వంట బాగా చేస్తే వినే మెచ్చుకోలు కంటే తన ప్రతిభను చూసి అపరిచితులిచ్చే గౌరవం శారదకు కొత్త శక్తినిచ్చింది. తన గొంతు మూగబోయినా తన రంగులు మాట్లాడుతున్నాయని ఆమెకర్థమైంది. భర్త ఎగతాళి చేసిన అదే బొమ్మలకు ప్రపంచం నీరాజనాలు పలుకుతోంటే ఆమె కళ్లల్లో గెలుపు తాలూకు మెరుపు కనిపించింది. ఆన్లైన్ ప్రపంచం శారదకు కేవలం గుర్తింపునే కాదు, కోల్పోయిన తన బాల్యాన్ని కూడా తిరిగి తెచ్చిచ్చింది. ఒకరోజు తన పోస్టుకు వచ్చిన కామెంట్ చూసి శారద గుండె ఆగిపోయినంత పనయింది. ఈ బొమ్మలు చూస్తుంటే మా చిన్ననాటి స్నేహితురాలు శారద గుర్తొస్తోంది, నువ్వు ఆ శారదవేనా అని ఒక మెసేజొచ్చింది. అది తన 10వ తరగతి ప్రాణస్నేహితురాలు జ్యోతి. ఫోన్ నంబర్లు మార్చుకుని 25 ఏళ్ల తర్వాత మొదటిసారి వీడియో కాల్లో మాట్లాడుకున్నారు.
ఒకరినొకరు చూసుకోగానే మాటలు రాలేదు, కేవలం కన్నీళ్లే వచ్చాయి. నువ్వెక్కడికి వెళ్ళిపోయావే, అసలు ఫోన్ లేదు, అడ్రస్ లేదు అని జ్యోతి అడుగుతుంటే శారదకు తన 25 నిశ్శబ్దం గుర్తొచ్చింది. తనలాగే మిగిలిన స్నేహితులంతా ఇప్పుడు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, కొందరు టీచర్లుగా, మరికొందరు వ్యాపారవేత్తలుగా ఉన్నారని తెలిసింది. రోజూ కాసేపు తన స్నేహితులతో మాట్లాడటం శారదకు ఒక మందులా పనిచేసింది. నువ్వు ఇంకా అదే శారదవి, నీలో ఆ కళ తగ్గలేదు అని వారిచ్చే ప్రోత్సాహం ఆమె మనసులోని భారాన్ని దించేసింది. చిన్నప్పుడు కలిసి ఆడుకున్న ఆటలు, పంచుకున్న కలలు మళ్లీ చర్చకు వచ్చాయి. ఆ స్నేహం ఇచ్చిన ధైర్యంతో శారదకు తను ఒంటరి కాదని, తనకంటూ ఒక స్వంత వర్గం ఉందని అర్థమయింది. శారద పెయింటింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమెకు ఊహించని అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఒక ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ ఆమె చిత్రాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. శారద తన బాధ్యతలను ఎక్కడా విస్మరించలేదు. ప్రొద్దున్నే లేచి వంట పూర్తి చేయడం, భర్తకు మందులివ్వటం, ఇల్లు సర్దటం ఇవన్నీ యథావిధిగా చేస్తూనే మిగిలిన సమయాన్ని తన వృత్తి కోసం కేటాయించింది. ఆమె ఇప్పుడు కేవలం బొమ్మలు గీసే ఇల్లాలు కాదు, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. తన పెయింటింగ్ ఒకటి అమ్మడి మొదటిసారి తన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పదినప్పుడు శారద కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ డబ్బు మొత్తం కంటే ఆ డబ్బు వెనుక ఉన్న ఆత్మగౌరవం ఆమెకు పెద్దదిగా అనిపించింది. 25 తర్వాత మొదటిసారి తన సొంత సంపాదనతో భర్తకు మందులు, అత్తగారికి చీర కొన్నప్పుడు కలిగిన తృప్తి వర్ణనాతీతం. వంటగదిలో గరిట తిప్పుతున్నప్పుడు కూడా ఆమె మనసులో తర్వాతి చిత్రం గురించి ఆలోచనలు మిదిలేవి. బాధ్యతను బరువుగా కాకుండా ఇష్టంగా చేస్తూనే తనకంటూ ఒక ఆర్థిక స్వేచ్ఛను నిర్మించుకుంది. ఇంట్లో వాతావరణం మారుతుండటం అత్తగారు గమనించారు. కోడలు ఫోను పట్టుకోవటం, ఎవరో కొత్త వ్యక్తులు ఫోన్ చేసి పెయింటింగ్స్ గురించి అడగటం ఆమెకు నచ్చలేదు. ఒకరోజు రాత్రి అందరూ ఉన్నప్పుడు ఆమె తన అసహనాన్ని బయటపెట్టింది. ఏమిటి శారదా ఇదంతా? కోడలన్నాక ఇల్లూ వాకిలి చూసుకోవాలి కాని ఈ బయట వ్యక్తులతో మాటలేంటి? వయసు ముదిరాక ఈ డబ్బులు, ఈ పేరు ప్రఖ్యాతలు మన పద్ధతులకు విరుద్ధం, పద్ధతులు తప్పుతున్నావు అని నిలదీశారు. గతంలో అయితే శారద తలదించుకుని ఏడిచేది. కాని ఇప్పుడామె ప్రశాంతంగా అత్తగారి దగ్గర కూర్చొని ఆమె చేతుల్లోకి తీసుకుంది. అత్తయ్య, నేను ఇన్నాళ్లు మీరు చెప్పినట్లే విన్నాను, ఇల్లు చూసుకున్నాను, వంట చేశాను, కాని ఒక్కసారి నా మనసువైపు చూడండి. 25 నేనొక యంత్రంలా బ్రతికాను. నాకు లోకం తెలియదు, స్నేహితులు లేరు, నాకంటూ ఒక గుర్తింపు లేకపోవటం వల్ల లోపల నేను ఎంత కుమిళిపోయానో మీకు తెలుసా అని అడిగింది. నేను ఇప్పుడు చేస్తున్నది కేవలం డబ్బు కోసం కాదు అత్తయ్య, చావిపోతున్న నా ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి. నేను సంతోషంగా ఉంటేనే కదా ఈ ఇంటిని ఇంకా బాగా చూసుకోగలను. నా వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది కలగనివ్వను. కాని నన్ను నేను గెలిపించుకోవటానికి నాకీ చిన్న అవకాశం ఇవ్వండి అని వేడుకుంది. శారద మాటల్లోని నిజాయితీ, ఆమె కళ్లల్లో కనిపించిన స్థిరత్వం చూసి అత్తగారు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. కోడలు ఎదురు తిరగటం లేదు, తన ఆవేదనను పంచుకుంటోందని ఆమెకు అర్థమైంది. భర్త ఆరోగ్యం కుదుటపడుతున్న సమయమది. ఆయన మళ్లీ తన పాత ధోరణిలో శారదపై పెత్తనం చెలాయించటం మొదలుపెట్టారు. కాని ఇప్పుడు శారద పాత శారద కాదు. ఒకరోజు ఆయన ఏదో చిన్న పనికి గట్టిగా అరిచినప్పుడు శారద ఆయన కళ్లల్లోకి నేరుగా చూస్తూ ప్రశాంతంగా ఆయన ముందు కూర్చుంది. చూడండి, 25 క్రితం ఈ ఇంటికి వచ్చినప్పుడు నేనొక చిన్న పిల్లని. అప్పటినుండి ఇప్పటిదాకా మీరు ఏం చెబితే అది చేశాను. కాని మీరు ఎప్పుడైనా నన్నొక మనిషిగా చూశారా అని అడిగింది. ఆయన ఆశ్చర్యపోయి చూస్తుండగా ఆమె కొనసాగింది. సహధర్మచారిణి అంటే పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను మీ జీవితంలో సగం అన్నారు. కాని నిజానికి నేను మీ ఇంటి పనుల్లో సగమైపోయాను. బట్టలు ఉతకటానికి, వంట చేయటానికి, ఇల్లు ఊడవటానికి మాత్రమే నేను మీకు కావాలా? భార్య అంటే కేవలం పనిమనిషి కాదు, కష్టసుఖాల్లో తోడుండే సహధర్మచారిణి. కాని మీరు నన్నొక యంత్రంలా భావించారు తప్ప నాకంటూ ఒక మనసుంటుందని గుర్తించలేదు. నేను మీ సేవకురాల్ని కాదు. ఇకపై నేను ఏ పని చేసినా అది నా బాధ్యతగా ఇష్టంగా చేస్తాను కాని మీ హుకుం ప్రకారం కాదు. నాకు గౌరవం లేని చోట నా సేవలకు అర్థం లేదు అని ఆమె స్పష్టంగా చెప్పింది. ఆమె మాటల్లోని ధైర్యం ఆయనకు మొదటిసారి శారదలోని మరో కోణాన్ని పరిచయం చేసింది. మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు ఉప్మాలో ఉప్పు కొంచెం తక్కువైంది. అలవాటు ప్రకారం ఆయన కంచాన్ని పక్కకు నెట్టేసి, ఏం చేస్తున్నావసలు? దృష్టి అంతా ఎక్కడుంది? వంట కూడా సరిగ్గా చేయటం చేతకాదా అని కోపంగా అరిచారు. శారద కంగారు పడలేదు. ఆ కంచాన్ని మళ్లీ ఆయన ముందు పెట్టి, వంటలో ఉప్పు తక్కువైతే మీకు వెంటనే తెలుస్తోంది కదా, ఎందుకంటే అది మీ నాలుకకు తగిలింది కాబట్టి.
మరి 25 నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా మీకు ఎందుకు కనిపించలేదు? నా మనసులో సంతోషం తక్కువయిందని మీకు ఎందుకు కనిపించలేదు? అని ప్రశ్నించింది. రుచి సరిగ్గా లేకపోతే తిట్టే మీకు నా మనసు బాధ చదవడం ఎందుకు రాదు? వంటింటిలో వస్తువులన్నీ అమర్చి ఉన్నాయా లేదా అని చూసే మీకు నా గుండెల్లో ఆశలు సమాధి అవుతున్నాయని ఎందుకు తెలియదు? వంటగదిలో వస్తువులా నేను ఈ ఇంట్లో ఒక వస్తువైపోయాను కదా అని అడుగుతోంటే ఆమె కంఠం వణికింది. శారద అడిగిన ఆ ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేదు. ఇన్నాళ్ళు ఆమె చేసిన త్యాగాన్ని, సేవను కేవలం ఆమె కర్తవ్యం అనుకున్నాడే తప్ప దాని వెనుక ఉన్న ఆమె వ్యక్తిత్వాన్ని పూర్తిగా విస్మరించానని ఆయనకి మొదటిసారి అర్థమైంది. ఆమె కళ్లలోని ఆవేదన, ఆ ప్రశ్నలోని నిజం ఆయన అహంకారాన్ని కరిగించివేశాయి. వంశీ చేసిన ప్రయత్నాలు ఫలించి నగరంలోని ఒక ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలో శారద వేసిన చిత్రాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అది కేవలం పెయింటింగ్స్ ప్రదర్శన కాదు, 25 నిశ్శబ్దానికి లభించిన స్వరవేదిక. ఆ ప్రదర్శనలో అందరినీ కట్టిపడేసిన చిత్రం గులాబీ ముళ్ళు. అది ఒక అందమైన ఎర్రటి గులాబీ బొమ్మ. కాని దాని రెక్కలు రాలిపోతుంటే కింద ఉన్న ముళ్ళు మాత్రం పదునుగా కనిపిస్తాయి. ఆ ముళ్ల మధ్య ఒక చిన్న కన్నీటి చొక్క చిక్కుకున్నట్లు శారద దాన్ని చిత్రించింది. అక్కడికి వచ్చిన విమర్శకులు, కళాప్రేమికులు ఆ బొమ్మను చూసి చలించిపోయారు. ఇది కేవలం బొమ్మ కాదు, కోట్లాది మంది గృహిణుల అంతర్మథనం అని ఒక విమర్శకుడు ప్రశంసించారు. ఆ రోజు శారద ఎప్పుడూ లేని విధంగా ఒక హుందాతనంతో కూడిన చీర కట్టుకొని ఆత్మవిశ్వాసంతో గ్యాలరీలో తిరుగుతోంది. అపరిచితులు వచ్చి ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే, మీ చిత్రాలు మా ప్రాణాన్ని తాకాయి అని చెబుతుంటే ఆమె పడ్డ 25 శ్రమకు సార్థకత లభించినట్లయింది. ఒకప్పుడు శారదను 10 చదివి ఆపేసిన పిల్ల, వంటింటికే పరిమితమైన కోడలు అని తక్కువ చూసిన బంధువులు, చుట్టుపక్కలవారు ఇప్పుడు ఆమెను చూసే చూపు మారింది. ఆ ఎగ్జిబిషన్కు శారదను గతంలో చిన్నచూపు చూసిన అత్తగారి తరపు బంధువులు కూడా వచ్చారు. మన శారదేనా ఇవన్నీ వేసింది? ఇంత గొప్ప ప్రతిభ తనలో ఉందని మనం ఎప్పుడూ గుర్తించలేదే అని వారు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఆమెను పనిమనిషిలా చూసినవారు ఇప్పుడు ఆమెతో ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు. ఒకప్పుడు ఇంటిగడప దాటితే తెగించింది అన్నవాళ్లే ఇప్పుడు మా శారద ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ తెలుసా అని గర్వంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. సమాజం ఎప్పుడూ విజయాన్ని మాత్రమే గౌరవిస్తుందని శారదకు అర్థమయింది. ఒక పేపర్ రిపోర్టర్ శారదను ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ఇంతకాలం ఎక్కడ దాగున్నారు అని అడిగారు. శారద చిరునవ్వుతో, నేను వంటింటి పొగలో దాగున్నాను, కానీ నా కొడుకు ఆ పొగను తొలగించి నాకు వెలుగును చూపించాడు అని చెప్పింది. ఆ మాట విన్నప్పుడు అక్కడ ఉన్న ఆమె భర్త, అత్తగారు తలదించుకున్నారు. అది అవమానంతో కాదు, ఆమె గొప్పదనాన్ని గుర్తించిన పశ్చాత్తాపంతో. ఆర్ట్ గ్యాలరీలో శారదకు దక్కుతున్న గౌరవం, ఆమె చిత్రాల వెనక ఉన్న వేదనను చూసిన తర్వాత ఆమె భర్త రాఘవలో ఒక నిశ్శబ్ద విక్రవం మొదలయింది. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆయనలో గతంలో ఉన్న ఆ అహంకారం, పెత్తనం పూర్తిగా మాయమయ్యాయి. ఒక రాత్రి శారద భర్తకు మందులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆమె చేతిని పట్టుకుని కళ్లలో నీళ్లతో చూశారు. శారదా, నన్ను క్షమించు, 25 నువ్వు నా పక్కనే ఉన్నావు. కాని నీ మనసులో ఇంత పెద్ద ప్రపంచం ఉందని, ఇంత బాధ ఉందని నేను గమనించలేదు. నిన్ను ఒక యంత్రంలా చూశాను తప్ప ఒక మనిషిగా ప్రేమించలేదు అని భారంగా ఒప్పుకున్నారు. నిన్ను ఇంటికే పరిమితం చేస్తేనే నా సంసారం బాగుంటుంది అనుకున్నాను. కాని నిన్ను బంధించడం వల్ల నీలోని కళాకారిణిని చంపేశానని ఇప్పుడు అర్థమవుతోంది. ప్రేమ అంటే అడ్డుపడడం కాదు, బాసటగా నిలవడమని నువ్వు నాకు నీ మౌనంతోనే నేర్పావు అని ఆయన అన్న మాటలు శారద మనస్సులోని దశాబ్దాల గాయాన్ని మాన్పేశాయి. ఆ రోజు నుండి రాఘవ మారారు. శారద పెయింటింగ్ వేస్తుంటే ఆమెకు కావలసిన రంగులు తెచ్చివ్వడం, ఆమెకు వీలు కానప్పుడు వంటింటి పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టారు. మౌనంగా సాగిన వారి రాగంలో ఇప్పుడు ఒక కొత్త శృతి కలిసింది. తన ఉనికిని చాతకున్న తర్వాత శారదకు ఒక తీరని కోరిక మిగిలిపోయిందని అనిపించింది. అదే తన చదువు. 15 వయస్సులో 10వ తరగతి పాసయ్యి ఆగిపోయిన తన విద్యా ప్రయాణాన్ని మళ్లీ మొదలుపెట్టాలని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది. ఈ వయస్సులో చదువు అవసరమా అని లోకమంటుందని ఆమెకు తెలుసు. కాని చదువుపు వయస్సుతో పనిలేదు, ఆకలితోనే పని అని ఆమె భావించింది.
40 ఏళ్ల వయస్సులో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంటర్మీడియట్లో చేరాలని నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పాఠ్యపుస్తకాలు చేతిలోకి తీసుకున్నప్పుడు శారదకు తను మళ్లీ పుట్టినట్లనిపించింది. అందుకే ఈ అధ్యాయానికి పునర్జన్మ అని పేరు. కొడుకు వంశీ తన తల్లికి ట్యూటర్గా మారి పాఠాలు చెబుతుంటే భర్త రాఘవ పక్కనే కూర్చుని ఆమెను ఉత్సాహపరిచేవారు. కేవలం డిగ్రీ పొందడం ఆమె లక్ష్యం కాదు, జ్ఞానాన్ని సంపాదించడం, తనలాగే చదువు మధ్యలో ఆపేసిన ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలవడం ఆమె ఉద్దేశం. పరీక్షల హాల్లో తనకంటే సగం వయస్సున్న పిల్లల మధ్య కూర్చుని పరీక్ష రాస్తున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆ వెలుగు ఒక విజేతకు మాత్రమే సాధ్యం. వంటింటి గరిటెపట్టిన చేతులు ఇప్పుడు పెన్నుపట్టాయి. ఆ చేతులతోనే ఆమె తన భవిష్యత్తును మళ్లీ రాసుకుంటోంది. కోల్పోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేకపోయినా మిగిలిన కాలాన్ని మాత్రం అర్థవంతంగా మార్చుకుంది. శారద ఇప్పుడు కేవలం ఒక ఇల్లాలు మాత్రమే కాదు, ఆమె ఒక ప్రముఖ చిత్రకారిణి, ఒక విద్యార్థిని, అంతకు మించి తన జీవితానికి తనే యజమాని. ఒకప్పుడు ఫలానా వారి కోడలు అని పిలిపించుకున్న శారద ఇప్పుడు తన స్వయం కృషితో సంపాదించుకున్న గుర్తింపుతో జీవిస్తోంది. ఆమె పేరుమీద ఒక ఆర్ట్ స్టూడియో ప్రారంభమైంది. అక్కడ కేవలం పెయింటింగ్స్ వేయడమే కాదు, తనలాగే వంటింటికే పరిమితమైన ఎంతోమంది మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టుక అంటేనే అన్నింటినీ భరించడం అని నమ్మిన శారద ఇప్పుడు గర్వంగా చెబుతోంది, ఆడపిల్ల పుట్టుక అన్నింటినీ భరిస్తూనే తనను తాను గెలిపించుకోవడానికి అని. ఆమె మాటల్లో ఇప్పుడు భయం లేదు, కేవలం అనుభవంతో కూడిన స్పష్టత ఉంది. ఇప్పుడు ఇంట్లో శారదకు దక్కుతున్న గౌరవం చూస్తే ముచ్చటేస్తోంది. భర్త రాఘవ ఆమె విజయాలను చూసి గర్వపడుతుంటే కొడుకు వంశీ తన తల్లిని ఒక రోల్ మోడల్గా చూస్తున్నాడు. ఇంటి పనులు అందరూ పంచుకుంటున్నారు. బాధ్యత అనేది ఒకరి మీద భారంగా కాకుండా అందరి మధ్య ప్రేమానురాగాలకు వారధిగా మారింది. కథ ముగింపులో శారద తన స్టూడియో కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తోంది. కింద ఉన్న తోటలో గులాబీ పువ్వులు పూసి ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు ఆ పువ్వు ముళ్ళు గుచ్చుకోవడం లేదు. ఎందుకంటే ఆ ముళ్లను ఎలా ఎదుర్కోవాలో, వాటి మధ్యే ఎలా వికసించాలో ఆమెకు తెలుసు. ఆమె ముఖంలో ఇప్పుడు కనిపిస్తున్న ఆ చిరునవ్వు వెనుక 25 ఏళ్ల ఓర్పు, 5 ఏళ్ల పోరాటం మరియు జీవితాంతం నిలిచిపోయే గెలుపు.